Good morning, this is Devender sir, senior faculty. Welcome to GS Online Education. మరి GS Online Education వారు గ్రూప్ 2 లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ ని లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే లైవ్ కోర్సెస్ ని, ఫుల్ కోర్స్ ని మనం అందుబాటులోకి తెచ్చాం. డైలీ 5 గంటలు మీకు క్లాస్ ఉంటుంది లైవ్. అలాగే లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్ టైంలో మీరు ఆ లైవ్ క్లాస్ వినలేకపోతే ఆ క్లాస్ రికార్డెడ్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే టాపిక్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్కి మళ్ళీ రిజల్ట్ అనౌన్స్ చేయడం, అలాగే ఆ టెస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోను కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు. కాబట్టి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సి కమ్ టీజీపీఎస్సి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవి. ఓకే, ఇక ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ కి రిలవెంట్ గా క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Who has been appointed as the chairman of the National Human Rights Commission? జాతీయ మానవ హక్కుల కమిషన్ కి చైర్మన్ గా నియామకం పొందిన వారు ఎవరు అంటున్నారు ఈ క్వశ్చన్ లో. ఎవరండి? బుద్ధియాత్ రంజన్, ప్రియాంక కనుంగో, జస్టిస్ వి రమా సుబ్రహ్మణ్యం, జస్టిస్ లావు నాగేశ్వరరావు. ఇందులో ఆప్షన్ 3 జస్టిస్ వి రమా సుబ్రహ్మణ్యం ఆన్సర్. జస్టిస్ వి రమా సుబ్రహ్మణ్యం ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. Who among the following did not receive the 2024 Major Dhyan Chand Khel Ratna Award? 2024 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరు పొందలేదు, ఈ క్రింది వారిలో ఎవరు పొందలేదు అని అడుగుతున్నారు. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును 2024లో పొందని వారెవరు? ఈ నలుగురిలో డి గుకేష్, మను బాకర్, ప్రవీణ్ కుమార్, సంజన్ ప్రకాష్. ఇందులో సంజన్ ప్రకాష్ కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాలేదండి. ఓకేనా? ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందని వ్యక్తి సంజన్ ప్రకాష్. ఎవరు? సంజన్ ప్రకాష్. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఇనాగరేటెడ్? దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్లాస్ బ్రిడ్జ్ ను ప్రారంభించింది? కన్యాకుమారి జిల్లాలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించింది. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో కన్యాకుమారి జిల్లాలో గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించింది తమిళనాడు స్టేట్. ఓకే, నెక్స్ట్. విచ్ కంట్రీస్ హ్యావ్ అఫీషియల్లీ బికమ్ మెంబర్ స్టేట్స్ of the European Union's border free scavenge zone? border free scavenge zone. మరి ఈ బార్డర్ ఫ్రీ స్కావెంజ్ జోన్ లో సభ్యులుగా మారిన దేశాలు ఏవి యూరోపియన్ యూనియన్ దేశాలలో అని అడుగుతున్నారు. ఎవరండి? రొమేనియా, బల్గేరియా, క్రొయేషియా, బల్గేరియా, స్లోవేకియా. కాబట్టి మరి ఇక్కడ స్లోవేకియా, బల్గేరియా, రొమేనియా, బల్గేరియా, క్రొయేషియా. కాబట్టి ఇక్కడ రొమేనియా, బల్గేరియా ఆన్సర్ 2 ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, 39th president of US, passed away recently. In which year did he receive the Nobel Peace Prize? ఫార్మర్ ప్రెసిడెంట్, అమెరికన్ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇటీవల కాలంలో మరణించారు. మరి ఆయన ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందారు అని అడుగుతున్నారు. 2005,
2009, 2002, 2001. సో ఇందులో 2002 థర్డ్ ఆప్షన్ రైట్ అండి. జిమ్మీ కార్టర్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 2002లో. ఓకే, నెక్స్ట్, scientists from which country have recently discovered key information to combat drug resistant malaria? సో మొండి మలేరియా, మందులకు కూడా లొంగని మొండి మలేరియాకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు అంటున్నారు. సో ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు మందులకు కూడా లొంగని మలేరియా సమాచారాన్ని కనుగొన్నారు? మందులకు కూడా లొంగని మొండి మలేరియాకి కీలక సమాచారాన్ని కనుగొన్నారు అని అడుగుతున్నారు. సో ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు మరి ఇక్కడ? ఇండియా, చైనా, రష్యా, అమెరికా. సో బేసిక్ గా అయితే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి, ఫార్మా ప్రోడక్ట్స్ కి సంబంధించి ఇండియాని అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ అండి, అతిపెద్ద ప్రోడక్ట్, సో ప్రొడ్యూసర్. కాబట్టి అందరూ కూడా ఇండియాని అనుకుంటారు. కానీ ఇక్కడ మొండి మలేరియాకు సంబంధించి, మందులకు కూడా లొంగని మలేరియాకు సంబంధించి కీలక సమాచారాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు అమెరికా శాస్త్రవేత్తలండి. ఆప్షన్ 4 అమెరికా రైట్ ఆన్సర్. Who will be the winner of Pro Kabaddi League 11th season 2024? సో 2024 11th సీజన్ ప్రో కబడ్డీ విన్నర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరున్నారు ఇక్కడ? తెలుగు టైటాన్, పాట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్. సో తెలుగు టైటాన్, పాట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్. ఇక్కడ హర్యానా స్టీలర్స్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఐఐటి డెవలప్డ్ ద నిడిల్ ఫ్రీ షాక్ సిరంజీ? ఓకేనా, నిడిల్ ఫ్రీ షాక్ సిరంజీని తయారు చేసిన ఐఐటి ఏది అంటున్నారు. అంటే సో ఇదివరకు ఇంజెక్షన్ వేసుకోవాలంటే నిడిల్ తో గుచ్చేవారు, కానీ ఇప్పుడు నిడిల్ తో గుచ్చకుండానే జస్ట్ ఇలా షాక్ అబ్జర్వర్ ద్వారా షాక్ ఇవ్వడం ద్వారాని సో ఇంజెక్షన్ వేసే టెక్నాలజీని డెవలప్ చేశారు. అది ఏ ఐఐటి అని అడుగుతున్నారు. అంటే నిడిల్ ఫ్రీ షాక్ ఇంజెక్షన్ అంటే సూది లేకుండానే మందు వేయొచ్చు, నొప్పి లేకుండానే సో ఇంజెక్షన్ వేయొచ్చు. మరి అది ఎలా అంటే షాక్ సిరంజీ ద్వారా. మరి ఆ టెక్నాలజీని డెవలప్ చేసిన ఐఐటి ఎవరు అంటున్నారు? ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీ, ఐఐటి బాంబే. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ రైట్ ఆన్సర్ అండి. ఐఐటి మద్రాస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, who developed the first indigenous anti-pesticide suit Kisan Kavach in the country to protect the health of farmers? సో రైతుల ఆరోగ్యాన్ని కాపాడటానికి యాంటీ పెస్టిసైడ్ సూట్, దాన్ని ఏమంటున్నాం? కిసాన్ కవచ్. మరి కిసాన్ కవచ్ ను డెవలప్ చేసిన వారెవరు అని అంటున్నారు. ఏ కంపెనీ తయారు చేసింది దీన్ని? కిసాన్ కవచ్. కిసాన్ కవచ్ అంటే ఏంటి? యాంటీ పెస్టిసైడ్స్. ఇవాళ పేపర్లో కూడా సో పత్తికి మందులు కొడుతూ, పత్తికి మందు స్ప్రే చేస్తూ 2 యువకులు చనిపోయారు. సో మరి ఇలా గాఢత ఎక్కువగా ఉండడం వల్ల రసాయనాలు సో పంటలకి చల్లే సందర్భంలో అవి హెల్త్ ఎఫెక్ట్ అయిపోయి చనిపోతున్నారు రైతులు. మరి రైతుల ప్రాణాలను కాపాడడానికి, రైతులను ప్రమాదం నుండి కాపాడడానికి సో మందులను పిచికారీ చేసే సందర్భంలో, అంటే కెమికల్ స్ప్రే చేసే సందర్భంలో కిసాన్ కవచ్ అనే పేరుతో యాంటీ పెస్టిసైడ్ సూటును తయారు చేశారు. అంటే సో ఔషధాలు సో మనం ఆ స్ప్రే చేసే టైంలో ఆ యొక్క పార్టికల్స్ మన బాడీకి తగలకుండా, మన బాడీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండడం కోసం ఆ సూట్ పనిచేస్తుంది. అలా రైతుల ప్రాణాలు కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి దీన్ని కనుగొన్నది ఎవరు, దాన్ని తయారు చేసింది ఎవరు అని అడుగుతున్నారు. బ్రిక్ ఇన్స్టీమ్ కంపెనీ,
Safio Health Private, Indian Council of Agriculture Research, Brick Insteam Company, Safio Health Private. సో ఇందులో ఆప్షన్ నెంబర్ 4 రైట్ ఆన్సర్ అండి. బ్రిక్ ఇన్స్టీమ్ కంపెనీ, సేఫియో హెల్త్ ప్రైవేట్, వీరు దీన్ని తయారు చేశారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 yards? స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 yards. ఆత్మకథ ఎవరిది అని అడుగుతున్నారు. ఓకేనా? స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 yards అనే ఆత్మకథ ఎవరిది ఈ క్రింది వారిలో? ఎవరి ఆత్మకథ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 yards అనే ఆత్మకథ అంటే సయ్యద్ కిర్మానీ, రంగనాథ్ మిశ్రా, అరుణ్ సింగ్, జై శంకర్. ఇందులో సయ్యద్ కిర్మానీ రైట్ ఆన్సర్ అండి. సయ్యద్ కిర్మానీ రైట్ ఆన్సర్. సయ్యద్ కిర్మానీ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ పేరే స్టంప్డ్ లైఫ్ బిహైండ్ ద 22 yards. ఓకే, సో ఇవి మనకు ఈ రోజు కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన బిట్స్. సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయడం జరుగుతోంది కాబట్టి జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారి యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతోంది. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ ఆస్పిరెంట్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ రిలేటెడ్ గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్ లో లైవ్ క్లాసెస్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సంప్రదించండి ఇగో ఈ నెంబర్లకి. థ్యాంక్ యూ.